ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సందీప్ రెడ్డి తెలుగు హీరోస్ తో సినిమాలు చేసినా హిందీ బ్యాచ్ ని వదిలిపెట్టడా? తాజాగా స్పిరిట్ కోసం బాలీవుడ్ టాప్ హీరోకి స్టోరీ నరేషన్ ఇచ్చి ఓకే చేయించుకున్నాడా? అక్టోబర్ 2nd వీక్ లో మొదలయ్యే స్పిరిట్ కి డేట్స్ అడ్జస్ట్ చేస్తున్న ఆ కిలాడి హీరో ఎవరు? యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి ప్రయారిటీ ఎప్పుడు ఓ రేంజ్ లో బొమ్మ నడిపించడానికి అన్నట్లుగా ఉంటుంది. దానిలో భాగంగానే ఈ ఏడాది అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతున్న స్పిరిట్ కు అంతే స్థాయి స్పైసీ టచ్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇక్కడ ప్రభాస్ ను ఢీకొనడానికి ఏకంగా బాలీవుడ్ హీరోని తెస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అజయ్ దేవ్గన్, సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్లను తెచ్చుకున్న మన మేకర్స్ ఈసారి బీ టౌన్ హీరో అక్షయ్ ను తెస్తూ ఉండడం సందీప్ రెడ్డికి బాలీవుడ్ హీరోలలో ఉన్న క్రేజ్ ను సూచిస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ కు స్పిరిట్ స్టోరీని సందీప్ రెడ్డి నెరేషన్ ఇచ్చాడు. ఫుల్ స్క్రిప్ట్ ఇంకా కాకపోవడంతో మరొకసారి బౌండెడ్ స్క్రిప్ట్ తో వెళ్లి తానేంటో చూపించుకోవాలని చూస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ ఏడాది నవంబర్ నుంచి అక్కి వచ్చే షూట్ లో జాయిన్ అవుతాడు. ఇక్కడ కిలాడి తనకేదో ఫుల్ లెంత్ రోల్ ఇస్తేనే చేస్తారని ఎక్కడా మారం చేయడం లేదు. ఇచ్చే రోల్ చిన్నదే అయినా డేరింగ్ పోలీస్ ఆఫీసర్ ప్రభాస్ ను కరెక్ట్ గా ఫేస్ చేసేలా ఉండాలి అంటున్నాడట. స్పిరిట్ 2024 లో ప్రారంభమై 2025 లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కూడా టీ సిరీస్ తెరకెక్కిస్తోంది. 2025 క్రిస్మస్ లేదా 2026 సంక్రాంతికి బొమ్మను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. నిజాయితీ, ధైర్య సాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపిస్తాడు. ఇక్కడ అక్షయ్ కు సెకండ్ హాఫ్ లోనే ఎంట్రీ ఉండేలా కనిపిస్తోంది. బాలీవుడ్ హీరోలంతా సౌత్ లో విలన్స్ గా కనిపిస్తూ తమ మైలేజ్ ని పెంచుకుంటూ పోతున్నారు. అట్ ద సేమ్ టైం సౌత్ మార్కెట్ లో తమకంటూ వాటాను సృష్టించుకుంటున్నారు. అదే పని కాస్త లేట్ గా అక్కి చేయబోతున్నాడు. యానిమల్ సినిమాలో బాబీ డియోల్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారో అదే స్థాయిలో అంతకు మించిన ఇంపార్టెన్స్ స్పిరిట్ లో అక్షయ్ కి దక్కబోతోంది. ఒకవేళ స్పేస్ తక్కువగా ఉందని కిలాడి డ్రాప్ అయితే మరొక బాలీవుడ్ హీరో ఈ సినిమాలో చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇదంతా సందీప్ రెడ్డి ట్రెండింగ్ మేనియా అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.